లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. నరక చతుర్దశి అంటే దీపావళి పండుగలో దీపావళి మనకు 5 రోజుల పండుగ. 5 రోజులు వరుసగా మనము దీపావళి పండుగను జరుపుకుంటాం. ఎప్పుడు ధనత్రయోదశి మొదలుకొని అంటే త్రయోదశి, చతుర్దశి, అమావాస్య, పాడ్యమి, విదియ ఈ 5 రోజులను కలిపి మనము దీపావళి పండుగగా ఒక సంతోషంతో ఉత్సాహంతో జరుపుకునేటువంటి పండుగ దీపావళి పండుగ. ఇందులో 2వ రోజు నరక చతుర్దశి. ఈ నరక చతుర్దశి యొక్క ప్రాధాన్యత అంటే నరకాసురుణ్ణి సంహరించడం మూలకంగా ప్రజలందరూ కూడాను ఆనందంతో ఉత్సాహంతో చేసుకునేటువంటి పండుగనే దీపావళి. కాబట్టి మరి ఈ నరక చతుర్దశి ఏంటయ్యా, దీని యొక్క ప్రత్యేకత ఏంటి అనంటే నరకాసురుడి యొక్క వధ. నరకాసురుణ్ణి సంహరించిన తర్వాత ఉత్సాహంతో మనము తైలాభ్యంగ స్నానం చేసి దీపాలను వెలిగించి హారతులు తీసుకొని దాని తర్వాత మనకు మరునాడు జరుపుకునేటువంటి పండుగ దీపావళి గనక ఈ దీపావళి అనేటువంటిది నరక చతుర్దశితో కూడుకున్నటువంటి పండుగ. అంటే నరక చతుర్దశి నరకాసురుడి యొక్క వధ లేనట్టయితే దీపావళి పండుగ లేదు. కాబట్టి నరక చతుర్దశి నాడు ఆ నరకాసురుణ్ణి సంహరించడం అనేటువంటిది జరిగింది. మరి ఎవరయ్యా ఈ నరకాసురుడు, నరకాసురుడి యొక్క వృత్తాంతం ఏంటి అనేటువంటి విషయం మనం చూసినట్టయితే నరకాసురుడు ఒక రాక్షస రాజు. ఈ నరకాసురుడు అనేకమైనటువంటి ఇబ్బందులను ప్రజలకు, ఋషులకు, మానవాళి అందరికీ కూడాను సృష్టిస్తూ ఉండేటువంటి వాడు. అయితే ఈ నరకాసురుడి యొక్క వృత్తాంతము అంటే పూర్వ కథ ఏంటి అనంటే నరకాసురుడు భూదేవిని ఒక చాపలాగా చుట్టి దాన్ని బంధించి, అంటే అంతటి బలశాలి అన్నమాట నరకాసురుడు. కేవలము మనకు ప్రకృతికి, పంచభూతాలకు, మనుషులకు ఆధారభూతమైనటువంటిది భూమి. ఆ భూమిని ఒక చాపగా చుట్టి దాన్ని ఇలా పక్కన పెడుతుంటే అప్పుడు భూమాత తల్లడిల్లిపోతుంది. అప్పుడు ఆ భూమాత విష్ణువు దగ్గరికి వెళ్ళి ఆ నారాయణుణ్ణి కోరుతుంది. భూమాత శ్రీ మహావిష్ణువును కోరడం మూలకంగా తను పడుతున్నటువంటి బాధలను విన్నవించుకున్న తర్వాత అప్పుడు శ్రీ మహావిష్ణువు విపరీతమైనటువంటి కోపంతో ఆదివరాహ రూపాన్ని ఎత్తుతాడు. అంటే శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలలో ప్రథమమైనటువంటిది గనక ఆ ఆదివరాహ రూపాన్ని ధరించి ఆ రాక్షసుణ్ణి సంహరించి భూదేవిని కాపాడుతాడు. ఆ ఆనందం లోపల దేవతలందరూ కూడాను, ఋషులు, గంధర్వులు, దేవతలు అందరూ కూడాను ఆదిదేవుణ్ణి, ఆ భూదేవిని ప్రకృతి పురుషులుగా చూసి వీరు చాలా చూడముచ్చటగా ఉన్నారు అనేటువంటి ఒక భావన కలగడం మూలకంగా ఆ శ్రీ మహావిష్ణువు సమంజసము అనేటువంటి విషయాన్ని అనుకొని వాళ్ళ ఇద్దరి మూలకంగా నరకాసురుడు అనేటువంటి ఒక పురుషుడు జన్మిస్తాడు. అంటే ఆ వాళ్ళ యొక్క ఫలితమే నరకాసురుడి యొక్క జననము. ఎవరు? ఆదివరాహుడు, భూదేవి
యొక్క సంతానము నరకాసురుడు అన్నమాట. ఈ నరకాసురుడు లోక కళ్యాణానికి కాకుండా లోకానికి ఒక కంటకంగా తయారవుతుంటాడు. ఏంటంటే మహావిష్ణువుకు భూదేవికి పుట్టినటువంటి వాడు నరకుడు కాబట్టి వీడు రాక్షసత్వం ఎలా వచ్చింది అనంటే బ్రహ్మదేవుడి నుండి ఒక వరాన్ని పొందుతాడనమాట. ఎవ్వరితో కూడాను మరణం లేకుండా తల్లితో మట్టుకే మరణము ఉండాలి అనేటువంటి ఒక వరాన్ని బ్రహ్మదేవుడి మూలకంగా పొందుతాడు ఈ నరకాసురుడు. అది మొదలుకొని ఆ వరాన్ని చూసుకొని ఒక అహంకారానికి లోనయ్యి అందరినీ కూడాను కష్టపెట్టడము, ప్రతి వాళ్ళను కూడాను స్త్రీలను, పిల్లలను, వృద్ధులను, యోగులను, భక్తులను వీళ్ళందరికీ తేడా లేకుండా అందరినీ కూడాను హింసించడము ప్రారంభిస్తాడు. అప్పుడు ఆ హింసకు ఆ రాజ్యాలే ఇబ్బందులలో పడుతుంటాయి. కాబట్టి అప్పుడు మళ్ళీ ఈ భారాన్ని మోయలేదు. ఆ నరకాసురుడు భూమి మీద ఉన్నాడు అంటే ఇన్ని పాపాలు చేస్తున్నటువంటి వ్యక్తి భూమి మీద ఉన్నాడు గనక ఆ భూమాత ఈ పాపాలు చేసేటువంటి ఈ రాక్షసత్వం కలిగినటువంటి వాణ్ణి భరించలేదు. అప్పుడు మళ్ళీ శ్రీమన్నారాయణుణ్ణి ప్రార్థిస్తోంది. ప్రార్థించినప్పుడు మళ్ళీ భూలోకంలో అవతరిస్తాడు శ్రీమన్నారాయణుడు. సతీ సమేతంగా అవతరిస్తాడు. కాబట్టి అప్పుడు మనకు ఏంటంటే ఈ శ్రీ మహావిష్ణువు కృష్ణుడి రూపంలో, భూదేవి సత్యభామ రూపంలో భూలోకంలో అవతరిస్తారు. అవతరించిన తర్వాత అప్పుడు ఈ నరకాసురుణ్ణి సంహరించడం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఈ నరకాసురుణ్ణి సంహరించడంలో ఈ భూదేవి యొక్క మళ్ళీ తర్వాత రూపమే సత్యభామ, నారాయణుడి యొక్క అవతారమే శ్రీకృష్ణ అవతారం. కాబట్టి ఆ బ్రహ్మదేవుడితో ఒక వరాన్ని కూడాను ఈ నరకాసురుడు పొందుతాడు. ఎవ్వరితోని కూడాను నాకు మరణము ఉండకూడదు, తల్లితో మట్టుకే మరణము ఉండాలి అనేటువంటి ఒక విచిత్రమైనటువంటి వరాన్ని ఆ బ్రహ్మదేవుడి మూలకంగా పొందుతాడు. అప్పుడు ఆ బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి వరం మూలకంగా కృష్ణుడు కూడాను సంహరించలేడు. ఎందుకంటే ఏ మగవారితో కూడాను మరణం అనేటువంటిది ఉండకూడదు, రాక్షసులతో ఉండకూడదు, దేవతలతో ఉండకూడదు, యక్షులతో ఉండకూడదు. ఇలాంటి విచిత్రమైనటువంటి వరాన్ని బ్రహ్మదేవుడు మూలకంగా ఈ నరకాసురుడు పొందుతాడు. ఏంటయ్యానంటే తల్లితో మట్టుకే నాకు మరణము ఉండాలి అనేటువంటిది కోరుకుంటాడు. బ్రహ్మదేవుడు ఇస్తాడు గనక, ఎందుకంటేను ఏ తల్లి అయినా కూడాను కొడుకును చంపదు అనే ఉద్దేశంతో అప్పుడు ఆ నరకాసురుడు ఆ విచిత్రమైనటువంటి వరాన్ని ఆ బ్రహ్మదేవుడి మూలకంగా పొందుతాడు. దాన్ని ఆసరగా తీసుకొని జనాలను, మానవాళిని మొత్తాన్ని కూడాను కష్టపెడుతూ ఎన్నో రకములైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తూ మోయలేనటువంటి భారాన్ని ఆ భూమాతకు కలిగిస్తూ ఉండడం మూలకంగా అప్పుడు సత్యభామ సమేతుడైనటువంటి ఆ శ్రీకృష్ణ భగవానుడు ఆ నరకాసురుణ్ణి సంహరించడానికి వెళ్తారు. ఆ రోజున శ్రీకృష్ణుడు పురుషుని రూపంలో ఉన్నటువంటి భగవంతుడు గనక ఆ శ్రీకృష్ణుని మూలకంగా మరణం లేదు నరకాసురుడికి. కనుక సత్యభామ ఆ నరకాసురుణ్ణి సంహరించినట్టుగా మనకు ఇతిహాసము, పురాణాలు చెప్తూ ఉన్నాయి. అయితే ఈ రోజున అంటే నరక చతుర్దశి రోజున ఉదయం పూట ఆ సత్యభామ నరకాసురుణ్ణి వధించింది. అప్పుడు వధించిన తర్వాత నరకాసురుడు ఎవరు? గతంలో భూదేవి యొక్క కొడుకు. భూదేవి
ఆదివరాహుడు వాళ్ళ యొక్క సంతానం గనక ఈ సత్యభామ కొడుకన్నమాట నరకాసురుడు. కాబట్టి సంహరించిన తర్వాత చివరిలో ప్రాణత్యాగం చేస్తున్నటువంటి సమయం లోపల ఆ నరకాసురుడు ఒక కోరికను కోరుతాడు. నా మరణాన్ని అందరూ కూడాను, జనులందరూ కూడాను సంతోషంతో ఒక పండుగలాగా జరుపుకోవాలి అనేటువంటి ఒక కోరికను అమ్మతో విన్నవించుకుంటాడు. అప్పుడు సత్యభామ తథాస్తు అనేటువంటి విషయాన్ని చెప్తూ, నీ మరణము ఈ లోకానికి అంటే జనావళికి, మానవాళికి ఒక పండుగగా ఉండాలి అనేటువంటిది వరం ఇస్తుంది. అక్కడి నుండి అందరూ కూడాను ఒక నరకాసురుని యొక్క వధ తర్వాత పండుగను జరుపుకుంటున్నారు. అయితే ఇందులో ఈ నరకాసురుడి వధలో మనకు తెలిసినటువంటి విషయం ఏంటంటే, అంతర్గతంగా తల్లి ఎవరు? సత్యభామ నరకాసురుణ్ణి చంపడము అంటే తల్లి కొడుకును చంపడము అనేటువంటిది ఇది ప్రపంచంలో జరగనటువంటి విషయం. కానీ మనకిక్కడ తెలుస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఎవరైనా కూడాను అధర్మానికి పాలుపడుతూ ధర్మాన్ని ఎవరైతే నశింపజేసేటువంటి మార్గం లోపల ప్రయాణం చేస్తుంటారో వాళ్లను తల్లి కూడాను క్షమించదు అనేటువంటి ఒక అంతర్లీనమైనటువంటి ఒక భావన ఇందులో మనకు కనబడుతుంది. కాబట్టి అధర్మంతో నడుస్తున్నటువంటి ఆ నరకాసురుణ్ణి తల్లి అయినటువంటి ఆ సత్యభామ అంటే భూమాత యొక్క ప్రతిరూపమే సత్యమామ. కాబట్టి ఇక్కడ తల్లి కూడాను క్షమించదు అనేటువంటి విషయం మనకిక్కడ తెలుస్తుంది. అయితే ఈ నరక చతుర్దశి రోజున ఉదయం పూట నరక చతుర్దశి ఆ నరకాసురుడి యొక్క వధ తర్వాత ప్రజలందరూ కూడాను అభ్యంగ స్నానం చేసుకోవాలి. అంటే ఒక రాక్షసుడి యొక్క సంహారం జరిగింది, అది ప్రజలందరికీ కూడాను పండుగ. ప్రతి రాక్షసుడి యొక్క సంహారము ప్రజలకు పండుగ గనుక ఆ పండుగను మనం జరుపుకునేటువంటి క్రమం లోపల మొట్టమొదలు మంగళ స్నానం అంటే అభ్యంగ స్నానం చేయడం. అభ్యంగ స్నానం అంటే ఏంటిది? తలకు నూనె రాచుకొని స్నానం చేయడం. అంటే పాపాలన్నీ కూడాను దూరం అయిపోతాయి అభ్యంగ స్నానంతో. తర్వాత హారతి తీసుకోవడము, మంగళహారతులు. ముఖ్యంగా ఈ నరక చతుర్దశి రోజున హారతులు తీసుకోవడం అనేటువంటిది ఒకటి మనకు ఆచారంలో ఉంది. అంతర్లీనంగా కూడాను ఇక్కడ నరకాసురుని యొక్క వధ జరిగిన తర్వాత హారతులు తీసుకొని ఒక పండుగ వాతావరణం అనేటువంటిది మనకు ప్రారంభమవుతుంది. హారతి అనగానే, దీపం అనగానే ఏంటి? జ్ఞానానికి ప్రతిరూపం. అంటే జ్ఞానము మనకు సంప్రాప్తం కావడము, అజ్ఞానం దూరం కావడము. ఇది ప్రధానంగా దీపం లోపల ఉన్నటువంటి విషయం గనక హారతి ఇవ్వడము. హారతి ఇచ్చి వీళ్ళందరూ కూడాను క్షేమంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఉదయం పూట హారతి ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఈ నరక చతుర్దశి రోజున మన ధర్మశాస్త్రం ప్రకారంగా మనం ఏం చేయాలి అంటే, ఉదయాత్ పూర్వం అంటే చంద్రోదయ కాలం లోపల నరక చతుర్దశి ప్రయుక్తంగా స్నానాలు చేసుకోవాలి, అభ్యంగ స్నానం చేయాలి. తర్వాత హారతులు తీసుకోవాలి. చంద్రోదయ కాలంలోనే ఇవన్నీ చేయాలి. అంటే సూర్యోదయం కంటే ముందు మనం ఈ నరక చతుర్దశి ప్రయుక్తంగా అభ్యంగ స్నానము, తర్వాత హారతులు తీసుకోవాలి. ఇక ఈ రోజున నరక చతుర్దశి రోజున ముఖ్యంగా మనకు ఇవన్నీ చేయడం మూలకంగా ఏమవుతుంది అనంటే, మనము చేసినటువంటి అభ్యంగ స్నానం మూలకంగా చేసినటువంటి పాపాలన్నీ కూడాను దూరమవుతాయి. నరకాసురుడి యొక్క వధ జరిగింది కనుక ఆ వధ తర్వాత చేసేటువంటి స్నానం పాపాలన్నీ కూడా దూరమైపోతాయి, ఆయురారోగ్యాలు సంప్రాప్తమవుతాయి, అందరూ కూడాను సౌభాగ్యంగా ఉంటారు అనేటువంటి విషయము శాస్త్రం మనకు చెప్తుంది కనుక ఈ రోజున నరక చతుర్దశి రోజున అందరూ కూడాను ఇవన్నీ కూడాను చేయాలి. అంతేకాకుండా
దీప ప్రజ్వలన కూడాను చేయాలి, దీపదానం కూడాను చేసుకోవాలి. సత్యభామ శ్రీకృష్ణులను ముఖ్యంగా ఆరాధన చేసి దీపం వెలిగించినట్టయితే పాపాలన్నీ కూడాను దూరమైపోతాయి. నరకాసురుడి యొక్క వధ తర్వాత ముఖ్యంగా సత్యభామ శ్రీకృష్ణులు వీళ్లను మనము పూజించాలి. ఈ రోజున నరకాసుర సంహారాయ సత్యభామ సమేతాయ శ్రీకృష్ణాయ నమో నమః అని సత్యభామ శ్రీకృష్ణులకు నమస్కారం చేసుకొని వాళ్ళను పూజించినట్టయితే మనకు అన్ని పాపాలు కూడాను దూరమవుతాయి. అంతేకాకుండా దీప ప్రధానమాదాయ పాపనాశనమేవచ నరక చతుర్దశ్యాం యః స్నానకృన్నసపాతకే అని, ఎవరైతే ఈ నరక చతుర్దశి రోజున స్నానం చేసి సత్యభామ సమేతుడైనటువంటి ఆ శ్రీకృష్ణ భగవానుణ్ణి పూజించి దీపారాధన చేస్తారో వాళ్లకు అన్ని పాపాలు కూడాను దూరమవుతాయి అనే విషయం మనకిక్కడ తెలుస్తుంది. అయితే ఈ నరకాసురుడి యొక్క వధ తర్వాత దీని మూలకంగా మనకు ఏం తెలుస్తుంది అనంటే ధర్మము యొక్క విజయము. అంటే ఎన్ని కష్టాలు కలిగినప్పటికీ, తాత్కాలికంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ మనకు చివరికి ధర్మమే గెలుస్తుంది అనేటువంటి విషయం మనకిక్కడ తెలుస్తుంది. నరకాసురుడి వధ లోపల మనకు ఎన్నెన్నో విషయాలు ఇమిడి ఉన్నాయి. నరకాసురుడు మొదట్లో ప్రారంభ దశ లోపల ఒక మానవుడే. ఎప్పుడైతే వరాలు వచ్చినాయో బ్రహ్మదేవుడి మూలకంగా అక్కడి నుండి అహంకారం అనేటువంటిది పెరిగిపోయి అధర్మానికి పాల్పడము, యోగులను, ఋషులను, మానవులను, దేవతలను అందరినీ కూడాను హింసించడము, ఇవన్నీ ఎప్పుడైతే ప్రారంభమైనాయో అప్పుడు అధర్మం అనేటువంటిది పెరిగింది, అహంకారం అనేటువంటిది పెరిగింది. కనుక అలాంటి వాణ్ణి సంహరించడానికి సాక్షాత్తు భగవంతుడే అవతారం ఎత్తవలసి వచ్చినటువంటి స్థితి ఏర్పడింది. అంటే చివరికి ధర్మం కొరకై భగవంతుడు తను తాను సృజించుకొని ఒక అవతారాన్ని ఏర్పరచుకొని మళ్ళీ సంహరించడం అనేటువంటిది జరిగింది. అంటే మనకిక్కడ తెలుస్తున్నటువంటి విషయం ఏంటంటే ధర్మమే చివరికి గెలుస్తుంది. కనుక మనం ధర్మాన్ని రక్షించాలి. అధర్మానికి పాల్పడినటువంటి వాడు తాత్కాలికంగా ఉన్నత స్థితికి పొందినప్పటికీ, ఒక స్థాయికి వచ్చినప్పటికీ మళ్ళీ చివరి లోపల వాడు నశించడమే జరుగుతుంది. అంటే ధర్మమే గెలుస్తుంది, సత్యమే గెలుస్తుంది. సౌభాగ్యము అంటే ఎదుటి వాళ్లకు మేలు చేయడం అనేటువంటి ఏదైతే ఒక భావం ఉంటుందో ఆ భావం అనేటువంటిదే ఎప్పుడు కూడాను జీవించి ఉంటుంది. వేరే వాడికి హాని చేయాలి, నేను బాగుపడాలి అనేటువంటి ఒక తత్వం ఏదైతే ఉందో అది తాత్కాలికంగా నీకు మంచి జరగవచ్చును, కానీ చివరికి అది ఎప్పుడైనా కూడాను నిన్ను ఇబ్బంది పెడుతుంది అనేటువంటి విషయం కూడాను ఇక్కడ అంతర్గతంగా ఇమిడి ఉన్నది. ఇలా నరకాసురుణ్ణి వధించిన తర్వాత 16,000 మంది కన్యలను కూడాను నరకాసురుడు బంధించి ఉంటాడు. వాళ్ళందరినీ కూడాను మళ్ళీ విడిపించడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడాను దీపాలు వెలిగించి ఆ సత్యభామ సమేతుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుణ్ణి హారతి ఇచ్చి సంకీర్తన చేసినటువంటి దినం గనక ఈ నరక చతుర్దశికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఆ నరకాసురుణ్ణి సంహరించి ఒక శుభకరమైనటువంటి వాతావరణాన్ని మళ్ళీ ప్రపంచానికి అందించినారు గనక ఇక్కడ ఇంకొకటి కూడాను మనకు శాస్త్రంలో ఏం చెప్తుంది అనంటే నరకాసురుడు మరణించే ముందు మళ్ళీ ఒక వాగ్దానం తీసుకుంటాడు. ఏంటది? మరణ దినము నన్ను మీరు వధిస్తున్నారు కనుక ఈ దినాన్ని ప్రజలందరూ కూడాను స్నానం చేసి దీపాలు వెలిగించి ఆనందంతో ఉత్సాహంతో జరుపుకోవాలి అనేటువంటిది కోరుతాడు. సరే అని చెప్పేసి అలాగే సత్యభామ శ్రీకృష్ణులు ఆశీర్వదిస్తారు. కనుక
దాన్ని దృష్టిలో పెట్టుకొని నరకాసుర వధ అయిన తర్వాత ఆ రోజును ఒక ఉత్సాహంగా మనము దీప ప్రజ్వలన చేసి అభ్యంగ స్నానం చేసి జరుపుకోవడం అనేటువంటిది కూడాను శాస్త్రంలో ఉంది. అయితే ముఖ్యంగా ఈరోజు మళ్ళీ నరక చతుర్దశి రోజున ఏం చేయాలి అనేటువంటిది మీకు ఒక సూక్ష్మంగా మళ్ళీ చెప్తాను. ఏం చేయాలి? ఉదయాత్పూర్వం అభ్యంగ స్నానం చేయాలి. బ్రాహ్మీ ముహూర్తంలోనే నూనె పెట్టుకొని స్నానం చేయాలి. దాని తర్వాత ఈ నూనె పెట్టుకొని స్నానం చేయడం మూలకంగా ఏమవుతుంది? దశవిధ పాపాలన్నీ కూడాను దూరమవుతాయి అనేటువంటిది శాస్త్రం చెప్తుంది. కాబట్టి దశవిధ పాపాలన్నీ కూడాను దూరమవుతాయి. దీన్ని ఏమంటారు? నరక స్నానము అని అంటారు. అంటే నరకాసురుడి యొక్క వధ తర్వాత చేసేటువంటి స్నానం అన్నమాట. తర్వాత దీపారాధన చేయాలి, హారతులు ఇచ్చుకోవాలి, తులసి కోట ముందు దీప ప్రజ్వలన చేయాలి, దేవాలయంలో ఇంట్లో ఉన్నటువంటి దేవుడి గది లోపల దీప ప్రజ్వలన చేయాలి, గోడల మీద తర్వాత గుమ్మము ఇంటి గుమ్మం ముందు దీప ప్రజ్వలన చేయాలి. అంటే అంధకారాన్ని తొలగించడము అన్నమాట ఇవన్నీ కూడాను. కాబట్టి ఇవన్నీ కూడాను మనం చేయాలి. అంతేకాకుండా యమప్రీత్యర్థమై దీపదానం కూడాను చేయాలి. అంటే యమధర్మరాజు కొరకై మనం దీపం చేయాలి, అంటే దీప ప్రజ్వలన చేయాలి. అది దీపం వెలిగించి దక్షిణ దిశలో, ఇక్కడ ముఖ్యంగా ఒక విషయాన్ని అందరూ కూడాను గమనించాలి. ఏంటంటే యమప్రీత్యర్థమై దీపం వెలిగించడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది ఈ నరక చతుర్దశి దీపావళి రోజున. యమధర్మరాజును స్మరిస్తూ ఒక దీపం వెలిగించి దక్షిణ దిశలో ఉంచడం అనేటువంటిది మనకు శాస్త్రం చెప్తుంది. సాధారణంగా మనం ఏం చేస్తాం? దీపాన్ని ఆ వత్తిని ఇటువైపు తూర్పు వైపున కానీ ఉత్తరం వైపున కానీ ఉంచుతాం. కానీ యముడి కొరకై మనం ఎప్పుడైతే ఈ ప్రజ్వలన చేస్తామో అది దక్షిణాభిముఖంగా మనం పెట్టినట్టయితే ఇది అకస్మాత్తుగా జరిగేటువంటి ఇబ్బందులు, మరణాలు ఉండకుండా ఉంటాయి. అంటే అపమృత్యువును నివారిస్తుంది అనేటువంటిది మనకు శాస్త్రం చెప్తుంది. కాబట్టి యముడి కొరకు మనం ఎప్పుడైతే దీప ప్రజ్వలన చేస్తామో అప్పుడు మాత్రమే దక్షిణ దిశ లోపల ఆ దీపాన్ని ఉంచాలి. మిగతా దేవుడికి మనం పూజ చేసేటప్పుడు దైవారాధన లోపల ఆ దీపాన్ని తూర్పు వైపుకు కానీ ఉత్తరం వైపుకు కానీ ఉంచాలి అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. ఈ విధంగా చేసిన తర్వాత నువ్వుల నూనెతో కూడాను దీపం మనం వెలిగించవచ్చు. తర్వాత శ్రీకృష్ణుడు సత్యభామలకు ముఖ్యంగా మనం ఈ రోజున పూజ చేయాలి. తర్వాత మనకు ముఖ్యంగా ఏంటంటే ఈ నరకాసురుడి సంహారం అనేటువంటిది ఈ సంవత్సరము నరక చతుర్దశి దీపావళి రెండు విడివిడిగా వచ్చే అవకాశాలు ఉంటాయి. కొన్ని మార్లు ఒకే రోజున కూడాను వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ సంవత్సరము చతుర్దశి మధ్యాహ్నం 3:56 వరకు ఉంది సోమవారం రోజున. అంటే చంద్రోదయ కాలంలో చతుర్దశి సోమవారం రోజునే ఉంది కనుక నరక చతుర్దశి సోమవారమే అవుతుంది. సాయంకాలం మళ్ళీ అమావాస్య వచ్చింది కాబట్టి లక్ష్మీ పూజలకు కూడాను సాయంకాలం ప్రధానం కనుక అమావాస్య సాయంకాలం కూడాను సోమవారమే ఉంది కనుక ఈ రెండు పండుగలు కూడాను నరక చతుర్దశి తర్వాత దీపావళి అమావాస్య దీపావళి పండుగ ఈ రెండు కూడాను ఒకే రోజు ఈ సంవత్సరం రావడం జరిగింది. అంటే సోమవారం నాడు ఉదయం పూట నరక చతుర్దశిని మనము ఆచరించాలి. అంటే నరక చతుర్దశి ఆచరణ అంటే ఏంటి? నరక చతుర్దశి ప్రయుక్త స్నానము దీపము అంటే హారతులు ఇవ్వడము, ఇది ముఖ్యంగా నరక చతుర్దశి రోజున చెప్పబడినటువంటి విషయాలు. కాబట్టి నరక చతుర్దశి రోజున ఉదయం పూట మనము అభ్యంగ స్నానం చేసి తర్వాత హారతులు తీసుకున్న తర్వాత సాయంకాలము మహాలక్ష్మి పూజ చేసుకోవాలి. ఇది ఈ నరక చతుర్దశి రోజున చేయవలసినటువంటి కర్తవ్యాలు. ముఖ్యంగా నరక చతుర్దశి రోజున ఉన్నటువంటి ఇతిహాసం ఏంటంటే
నరకాసురుని యొక్క వధ. నరకాసురుని యొక్క వధ తర్వాత మనం చేసుకునేటువంటి పండుగ. అభ్యంగ స్నానము, హారతులు ఇవన్నీ కూడాను దీని ప్రయుక్తంగా మనం చేసుకుంటాం కాబట్టి ఇది నరక చతుర్దశికి సంబంధించినటువంటి ఇతిహాసము. ఈ రోజున మనం చేయవలసినటువంటి కర్తవ్యాలు ఇవన్నీ కూడాను మీరు ముఖ్యంగా ఈ నరక చతుర్దశి రోజున యముని ప్రీత్యర్థమై కూడాను మీరు దీపం వెలిగించాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. అంటే దేవుడికి పూజ చేయడము, సత్యభామ సమేత శ్రీకృష్ణుడికి పూజ చేయడము ఈరోజు కర్తవ్యంగా శాస్త్రం చెప్పింది. అంతేకాకుండా యమధర్మరాజు ప్రీత్యర్థమై ఒక దీపాన్ని వెలిగించడము, దాని మూలకంగా మనకేమవుతుంది, అపమృత్యువు అంటే అకాల మరణాలు ఉండకుండా ఉంటాయి. కాబట్టి తప్పకుండా ఈ రోజున అందరూ కూడాను దీపం వెలిగించి ఆ యమధర్మరాజుకు నమస్కారం చేసినట్టయితే మనకు అకాల మరణాలు, అపమృత్యువులు, ఈతి బాధలు, అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా దూరం అవుతాయి అని చెప్పేసి మనకు శాస్త్రం చెప్తుంది. కనుక అందరూ కూడాను నరక చతుర్దశి రోజున ఇవన్నీ కూడాను పాటించండి, మీకు శుభ ఫలితాలు కలుగుతాయి.